అందరికీ కూడా ధన్యవాదాలు. అందరికీ గౌర్నితాయి రాధా శ్యామచంద్ర కదా, రాధా శ్యామచంద్ర, అలాగే జగన్నాథ్ బలరాం సుభద్ర మహారాణి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులందరికీ. శ్రీమద్ భాగవతంలో 4వ స్కందం, ఇది 2వ భాగం, అధ్యాయం 20, 16వ శ్లోకం చూస్తున్నాం. కాబట్టి ఎవరైతే ఆధ్యాత్మిక పదంలో ఉన్నారో అందరికీ చాలా ఉపయోగపడేటటువంటి శ్లోకం ఇది భాగవతంలో. అందరూ కూడా దీన్ని రాసి పెట్టుకోవాలి ఇంట్లో కూడా. ఎప్పుడు దేవాలయానికి వెళ్ళినా ఈ శ్లోకం ఒకసారి చదువుకొని మనం దేవాలయానికి వెళితే మనలో చాలా మార్పు వస్తుంది. వీలైతే చార్ట్ మీద రాసుకొని ఇంట్లో కనబడే దగ్గర దీన్ని అతికించుకోవాలి, ప్రతిరోజు చదవాలి. అప్పుడు మన ప్రవర్తన ఏంటో మనకు అర్థమవుతుంది. లోపల ఉన్నది విగ్రహమా లేదా ఒక పెయింటింగా? లోపల ఇప్పుడు రాధా శ్యామచంద్ర చిత్రపట రూపంలో ఉన్నారు అంటే మనం చిత్రపటంగా భావిస్తున్నామా, భగవంతుడిలాగా భావిస్తున్నామా? అలాగే భగవంతుడు దేనికి ఆయన ప్రసన్నుడవుతాడు అనేది ఇక్కడ మనం గమనించవచ్చు ఈ శ్లోకం ద్వారా. ఈ ఘట్టం ఏంటంటే పృథు మహారాజు ఒక అద్భుతమైనటువంటి యజ్ఞాన్ని నిర్వహిస్తాడు. భాగవతం చదివిన వాళ్ళకి అర్థమవుతుంది. భాగవతంలో 4వ స్కందంలో ఒక ఘట్టం ఏంటంటే పృథు మహారాజు అద్భుతమైన యజ్ఞాన్ని నిర్వహణ చేస్తారు. ఆ నిర్వహించినప్పుడు భగవంతుడు సంతృప్తి చెంది అదే యజ్ఞవాటికలో ప్రత్యక్షమవుతాడు. ఆయన యజ్ఞానికి సంతృప్తి చెంది భగవంతుడు చెప్తున్నాడు పృథు మహారాజుతో. శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమైనాడు. ఈ అధ్యాయం పేరు కూడా అదే, పృథు మహారాజు యజ్ఞస్థలమున విష్ణువు ప్రత్యక్షమగుట. ఇది 20వ అధ్యాయం, చాప్టర్ నెంబర్ 20, టెక్స్ట్ నెంబర్ 16. ఈ అధ్యాయంలో ఈ స్కందంలో కూడా చాలా అద్భుతమైనటువంటి శ్లోకం ఇది. కాబట్టి ఏం చెప్తున్నాడంటే ప్రత్యక్షమై ఆయన మాట్లాడుతున్నాడు. భగవంతుడు ఆయనతో, పృథు మహారాజుతో మాట్లాడుతున్నాడు. రాజా, నీ ఉన్నత గుణముల చేతను ఉత్తమ నడవడిక చేతను నేను వశుడనై నీ ఎడ మిగుల అనుగ్రహము కలవాడనై తిని అని చెప్తున్నారు. ఏది అతన్ని అట్రాక్ట్ చేసింది, భగవంతుణ్ణి ఆకర్షితం చేసిందట? ఉన్నత గుణముల చేత, ఉత్తమ నడవడిక చేత. ఇది కేవలం ఆధ్యాత్మికంగా కాదండి, ఏదో భక్తి చేసే దాంట్లోనే కాదు, మన యొక్క భౌతిక జీవితంలో కూడా ఇది అవసరం. ఏమేం కావాలి? ఉన్నతమైన గుణములు, ఉత్తమమైన నడవడిక. ఓకే, కాబట్టి ఇది చాలా అవసరమైనటువంటి విషయం, చాలా అవసరమైనటువంటి విషయం. ఉన్నతమైన గుణములు, ఉత్తమమైనటువంటి నడవడిక. దానికి వశుడైపోయాడట భగవంతుడు. వశుడనై నీ ఎడ మిగుల అనుగ్రహము కలవాడనైతని కనుక నీకు అభీష్టములుగు వరములు నన్ను అడుగుము. నీకేం కావాలో నన్ను అడుగు, నేను ఇస్తాను. అర్థమైంది కదా? కాబట్టి ఆయనంతటా ఆయన ప్రసన్నుడైపోయాడు, ఇంప్రెస్ అయిపోయాడు భగవంతుడు. అడుగుతున్నాడు, నీకేం కావాలి, ఇవ్వడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. ఈవెన్ కర్మకాండికులు ఎవరైతే కోరికల కోసం భక్తి చేసేవాళ్ళు కూడా వాళ్ళకి కావాల్సింది ఇదే కదా, మాకు అది కావాలి ఇది కావాలి అని అడుగుతూ ఉంటారు. అన్నీ ఉన్నా కూడా ఇంకేదో అడుగుతారు. కాబట్టి భగవంతుడు దీనికి ప్రసన్నుడవుతాడు. ఇంకా ఏం చెప్తున్నారు చూడండి. ఉన్నత గుణములు కానీ ఉత్తమ శీలము కానీ లేనివాడు కేవలము యజ్ఞ తపో యోగ బలముచే నా అనుగ్రహం బడయజాలడు. మనం ఏమని భావం చేస్తామంటే మనం చేసేటటువంటి పూజల వల్ల, వ్రతాల వల్ల, యజ్ఞాల వల్ల, దానాల వల్ల, ఇంకా వేరే వాటి వల్ల భగవంతుడు ప్రసన్నుడు అవుతాడని మనం భావన చేస్తున్నాం. దానికి కాదు ఆయన ప్రసన్నుడు అయ్యేది. భగవంతుడు సర్వశక్తిమంతుడు. భగవంతుడు అతని దగ్గర లేమి అంటూ ఏముండదా, లేనిదంటూ ఏముండదు. ఉంటుందా భగవంతుడి దగ్గర? ఈ షడైశ్వర్యాలు కూడా పరిపూర్ణంగా కలిగినటువంటి వాడు భగవంతుడు. ఐశ్వర్యం విషయంలో అయినా కానీ, శక్తి విషయంలో కానీ, వైరాగ్యం విషయంలో కానీ, ప్రతి దాంట్లో కూడా పరిపూర్ణంగా ఉన్నటువంటి భగవంతుడు. కాబట్టి నువ్వు ఇచ్చేటటువంటి దానమో, నువ్వు చేసేటటువంటి పూజో ఆయన్ని ప్రసన్నుని చెయ్యజాలదు. ఎప్పుడు ప్రసన్నుని చేస్తుంది? ఇప్పుడు 2 రోజుల్లోనే మనకు దామోదర మాసం ప్రారంభమవుతుంది. దాంట్లో సత్యవ్రత ముని ఒక విషయం చెప్తారు. స్థితంగ్రైవం దామోదరం భక్తిబద్ధం అంటారు. దేనికి బద్ధుడైపోయాడంట దామోదరుడు?
యశోదామాత యొక్క విశుద్ధ భక్తి చేత బద్ధుడైపోయాడు. లేకపోతే దొరుకుతాడా ఆయన? పందాస్తు కోటి శతవత్సర సంప్రగమ్యో వాయోరథాపి మనసో మునిపుంగవానాం. కాబట్టి కొన్ని కోట్ల సంవత్సరాల పాటు వాయువునుడా బంధించి, రాధాశ్యామచంద్రకి జై, కోట్ల సంవత్సరాల పాటు వాయువును కూడా బంధించి మనం కానీ ప్రయత్నం చేసేటటువంటి ఋషులకు కూడా దొరకనటువంటి భగవంతుడు యశోదామాత వెంటబడి పట్టుకొని కట్టేసింది కదా. ఇంట్లో మీ పిల్లల్ని ఎప్పుడైనా కొట్టారు? అలాగా కొడుతుంటారు కదా పట్టుకొని కదా, వాయిస్తుంటారు, వీపు కొట్టేస్తారు కదా. అట్లా వెంటబడి మరీ పట్టుకొని కట్టేసింది, రోలుకేసి కట్టేసింది, చెవి మిలేసింది. అంటే ఇంకా తల్లి అన్నాక మాతృమూర్తి అనేది మొదటి గురువు మనకి. అండ్ ధర్మంలో కూడా మొదటి దైవం తల్లే, మాతృదేవో భవ అని చెప్తారు. కాబట్టి ఆవిడ సరి చేస్తుంది మొదటగా. కాబట్టి తప్పు చేసినప్పుడు, అల్లరి చేసినప్పుడు దండిస్తుంది. భగవంతుడు కూడా ఆ వాత్సల్య రసానికి అదా ముగ్ధుడైపోయినాడు, యశోదామాత చేత తన్నులు తిన్నాడు. ఇప్పుడు ఎందుకు మరి ఆయన దొరికాడు అంటే స్థితంగ్రైవం దామోదరం భక్తిబద్ధం, వాత్సల్య భక్తికి వశుడైపోయాడు. అది కాబట్టి నా దగ్గర ధనం ఉంది, నేను ఇంత డొనేషన్ ఇచ్చాను అని భావించేవాళ్ళు అమాయకులు పాపం కదా. నువ్వేంటి ఇచ్చేది? ఈ లక్ష్మి అంతా ఎవరిదండి? భగవంతుడిది కదా. నువ్వు లక్షాధికారి కావచ్చు, కోటీశ్వరుడు కావచ్చు, కానీ కృష్ణుడు లక్ష్మీపతి. సమస్తమైనటువంటి సంపద మొత్తం కూడా ఆయనకే చెందుతుంది. నాకు చెందుతుంది అని ఎవరైనా చెప్పమానండి, చెప్తారేమో? సాధ్యమవుతుంది ఎవరికన్నా? సాధ్యం కాదు. భూదేవి ఆయన భార్య, లక్ష్మీదేవి ఆయన భార్య. ప్రాపర్టీ అంతా అదే కదండి. ఇంకా వేరే ప్రాపర్టీ ఏమైనా చూపిస్తామా మనం? ఏం చూపించలేం, మొత్తం ఆయనదే ప్రాపర్టీ. అలాంటప్పుడు నువ్వేదో కొంత ధనం ఇచ్చి నేనేదో దానం చేసా, కృష్ణుడు లేకపోతే నువ్వు ఆయనకు దానం చేసావా? నీదంటే ఉంటే అప్పుడు నువ్వు ఇవ్వడానికి నీకు అధికారం ఉంటుంది. మనదేది లేదు. ఈశావాస్యం ఇదం సర్వం యత్కించ జగత్యాం జగత్, మొత్తం ఎవరిది? ఆయనదే. నీకు ఇచ్చారు ఇప్పుడు అవకాశం, అంతే. కొంతకాలం నీతో పాటు ఉంటుంది కదా. సిరిత వచ్చిన వచ్చను సలలితముగా నారికేళ సలినము భంగిన్, సిరిత పోయిన పోవును కరిమింగిన వెలగపొండు కరెండు సుమతి అంటారు, సుమతి శతకర్త. లక్ష్మీదేవి ఎట్లా వస్తుందంట అంటే, కొబ్బరి చెట్టు ఉంటుంది కదండి, కొబ్బరికాయ ఏమంటారు? కొబ్బరి బొండం అంటారు, రాయచూరులో ఏమంటారు? టెంకాయ. దాంట్లో ఒక నీళ్ళు ఎలా వస్తాయి? ఎవరు పోసారు? అలా వస్తుందట లక్ష్మీదేవి. సిరిత పోయిన పోవును కరిమింగిన వెలగపండు కరెండు సుమతి. ఏనుగు వెలగపండు తింటుందంట, తెలుసా? వెలగపండు ఏమంటారు? వెలగపండు అంటారా? కన్నడలో ఏమంటారు? వెలగపండేనా? వినాయక చవితికి పెడతారు కదా వెలక్కాయ, అది మింగేస్తుందంట. దాన్ని బయటకు వచ్చిన తర్వాత పగలగొడితే ఏముండదు. విన్నారా ఎప్పుడన్నా? వెలగపండు మింగేస్తుంది ఏనుగు, అది అలానే విసర్జిస్తుంది. దాన్ని పగలగొట్టి చూస్తే దాంట్లో గుజ్జు ఉండదు. ఎట్లా మాయమైపోయిందో తెలియదు. కరిమింగిన వెలగపండు కరెండు సుమతి. వెలగపండులో గుజ్జు ఎలా మాయమైందో అలా వెళ్ళిపోతుందట లక్ష్మీదేవి. ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు వెళ్ళిపోతుంది. ఒకవేళ ఉన్నా ఎవరికి ఉపయోగపడుతుంది? చాలామంది డబ్బుంటే మేము సుఖపడతామని భావించేవాళ్ళు చాలామంది ఉన్నారు ఈ రోజుల్లో. ఎక్కువ మంది ఏంటంటే ఇక ఆ డబ్బే కావాలి, ఇంకేం అవసరం. నాకు కృష్ణుడు వద్దు, నాకు మంత్రం వద్దు, ఏమొద్దు మాకు, ఇంకా దేవుడు వద్దు, దెయ్యం వద్దు, ఏమొద్దు, మాకు డబ్బులు కావాలా, ఉద్యోగం కావాలా, ఫ్లాట్లు కావాలా, బంగారం కావాలి, ఇదే. కానీ లక్ష్మీదేవి ఉండడం వేరు, ఉపయోగపడడం వేరు. అర్థమైంది కదా? నీ ఉన్నతికి ఉపయోగపడడం వేరు. కోటీశ్వర్లందరికీ లక్ష్మీదేవి ఏమో ఉపయోగపడదండి. ఇంట్లో కూర్చొని సతాయిస్తూ ఉంటుంది, ఇబ్బంది పెడుతూ ఉంటుంది. వాడి దగ్గర కోటాను కోట్ల రూపాయలు ఉంటాయి, కానీ ఒక గులాబ్ జామ్ తినలేడు. ఎందుకని? షుగర్ వచ్చేసింది. ఒక మిరపకాయ బజ్జీ తినలేడు. ఎందుకని? ఏ అల్సరో బీపీ ఉంటుంది వాడికి. లక్ష్మీదేవి అయితే ఉండింది, కానీ వీడికి ఉపయోగపడట్లా, వీడిని ఇబ్బంది పెడతా ఉంది. లక్ష్మీదేవి ఎవరి సేవకురాలండి? నారాయణ సేవకురాలు, శ్రీకృష్ణ భగవాన్ యొక్క సేవకురాలు. లక్ష్మీ సహస్ర శత సంభ్రమ సేవ్యమానం.
గోవిందమాది పురుషం తమహం భజ. నీ సేవ చేయడానికి రాలా లక్ష్మీదేవి. ఎప్పుడు ఎవరి సేవ చేస్తుందండి? భగవంతుడి సేవ చేస్తుంది. ఎక్కడున్నా అదే సేవ చేస్తుంది. ఉన్నటువంటి ప్రాపర్టీ మొత్తం లక్ష్మీదేవి కదా. అందుకని వరలక్ష్మీ వ్రతం బాగా చేస్తారా? వరలక్ష్మీ వ్రతం ఇవ్వమ్మా, వరాలు ఇవ్వండి, సౌభాగ్య లక్ష్మి. డబ్బు కావాలి, మాకు బాగా కావాలి కదా. రాసులు రాసులు గుమ్మరిచ్చు తల్లి అంటారు. దేనికి? కాబట్టి లక్ష్మీదేవి ఎప్పుడు కూడా మరి అంత డబ్బు ఉన్నటువంటి ఆవిడ ఆ డబ్బును ఏదో ఎక్కడో ఇన్వెస్ట్ చేసేసి కాలు మీద కాలు వేసుకొని కూర్చోవచ్చు కదా, కొంతమంది సేవకులను పెట్టుకొని. ఆవిడ మళ్ళీ నారాయణుడి సేవ చేయాల్సిన అవసరం ఏంటండి కదా? అవునా కదా? ఇప్పుడు చాలా ఎక్కువ ప్రాపర్టీ ఉన్నవాళ్ళు, డబ్బు ఉన్నవాళ్ళు ఏం చేస్తారండి? తక్కువ పనిచేసేవాళ్ళు ఎవరు ఉండరు. ప్రశాంతంగా అంత వర్కర్స్ని పెట్టుకుంటారు, అంత వర్కర్స్తో చేయించుకుంటూ ఉంటారు. ప్రశాంతంగా రెస్ట్ తీసుకోవడం, లైఫ్ని ఎంజాయ్ చేయడం చేస్తారు కదా. కానీ లక్ష్మీదేవి ఏం చేస్తూ ఉండింది? మనమేమో ధనం కావాలి తల్లి, ధనం కావాలి తల్లి, సౌభాగ్యలక్ష్మి, ధనం వరలక్ష్మి అంటున్నాం కదా. ఎప్పుడన్నా ఆలోచన చేశారా? ఇంత ధనం ఉంది కదా, ఇంత ధనం ఉంది కదా, మరి ఎంత ధనం ఉన్నప్పుడు మరి ఆవిడ మళ్ళీ ఎందుకు సేవ చేస్తూ ఉంది నారాయణుడికి? మనకు ఆలోచన రాలేదు. వచ్చింది ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఎప్పుడన్నా డబ్బు ఎక్కువ ఉందనుకోండి, ఇంకా సేవ చేయాల్సిన అవసరం ఏంటిగా? వాళ్ళ ఆయన దగ్గర ఉండాల్సిన అవసరం ఏంటిగా కదా. మనకు తెలివి రాలా ఇప్పటికి కూడా. ఇంత ధనం ఉండింది కదా, ధనం ఉన్నా ఆవిడ దేని యందు రమిస్తూ ఉంది, దేనిలో ఆనందాన్ని అనుభవిస్తూ ఉంది, దేనిని ప్రతిరోజు చేస్తూ ఉంది? భగవంతుడి యొక్క పాద సంవాహనం. లేదో ఎప్పుడన్నా మీ భర్తలకి ఎప్పుడన్నా చేశారండి పాద సంవాహనం? చేశారా ఎప్పుడన్నా? పోనీ మొక్కారా కనీసం? నమస్కారం. కాబట్టి శ్రీ మహాలక్ష్మి అన్నమాచార్య చెప్తారు, ప్రేమతో శ్రీ సతి పిసికడి పాదము పరమ పదముని పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానేని పాదము. కాబట్టి ఏం చేస్తుంది? ప్రేమతో. ఒకవేళ ఎప్పుడన్నా అడిగాడు అనుకోండి మీ భర్త ఇంటికి వచ్చి, ఏమో కొద్ది కాళ్ళు నొప్పులు వస్తున్నాయి ఈరోజు అని, ఒక రోజు 2 రోజులు నొక్కుతాను, రోజు నొక్కించుకుంటున్నాడు అనుకోండి, ఏం చేస్తామండి? ఆ టైంకి సీరియల్లో ఏదో ఉందనుకోండి, ఎంత చిరాకు పడతారు కదా. ఇలా నొక్కుతారు. లక్ష్మీదేవి అలా నొక్కదట. ప్రేమతో శ్రీ సతి పిసికెడి పాదము. ఎంతో ప్రేమతో నాకు ఎంత అదృష్టం ఉంది అని చెప్పేసి ఆ పాదాలని సంవాహనం చేస్తూ ఉంటారు. ప్రేమతో నొక్కడం వేరు. ప్రేమతో నొక్కిన 2 నిమిషాలు నొక్కేసరికి వాడికి నొప్పి అంతా వెళ్ళిపోతుంది. తిట్టుకుంటూ మెట్టింటి వాళ్ళందరినీ తిట్టి, అత్తని తిట్టి, మామని తిట్టి, అత్త వంశం వాళ్ళని తిట్టి, మామ వంశం వాళ్ళందరినీ తిట్టుకుంటా. ఏనాడు దసరా పండగ ఒక పట్టు చీర కూడా తేలేదు, వాళ్ళ కాళ్ళు నొక్కాలంట కాళ్ళు అని నువ్వు శాపనార్థాలు పెట్టుకుంటూ నొక్కావనుకోండి, నిన్ను ఒక్కడం వద్దు, నువ్వు వద్దు తల్లి, నువ్వు అక్కడ పక్కన ఉండు అంటాడు. ఇప్పుడు లక్ష్మీదేవి ఏం చేస్తుంది? ఇప్పుడు భగవంతుడి పాద సంవాహనం చేస్తుంది. కానీ నువ్వేం అడుగుతున్నావు? నాకు డబ్బులు కావాలి, నాకు బంగారం కావాలి, నాకు ప్రాపర్టీ కావాలి, నాకు ఇంకోటి కావాలి అడుగుతున్నావు. కాబట్టి భగవంతుడు దేనికి సంతృప్తి చెందుతాడు అనేది ఇక్కడ రివీల్ చేస్తున్నారు పృథు మహారాజు. యజ్ఞవాటికలో ప్రత్యక్షమైనటువంటి శ్రీ మహావిష్ణువే స్వయంగా చెప్తున్నాడు. ఉన్నతమైనటువంటి గుణములు, ఉత్తమమైనటువంటి నడవడిక కేవలం ఆధ్యాత్మిక మార్గాల్లోనే కాదండి, స్పిరిచువల్ లైఫ్లోనే కాదు, మెటీరియల్గా కూడా ఉపయోగపడుతుంది ఇది. మాకు భక్తితో సంబంధం లేదు అనుకున్న వాడికి కూడా ఉపయోగపడుతుంది ఈ శ్లోకం. అర్థమైంది కదా. భాష్యం చాలా అద్భుతంగా రాశారు ప్రభుపాల వారు. దీనికి అనుపమానమైనటువంటి భాష్యం. పృథు మహారాజు యొక్క ఉత్తమ శీలమునకు నడవడికు ప్రసన్నుడైనటువంటి విష్ణు భగవానుడు అతనికి వరదానం వసగెను. యజ్ఞనిర్వహణ కానీ కఠోరముగా యోగాభ్యాసం కానీ తనను సంతుష్టుని చెయ్యజాలవని భగవానుడు బాహాటముగా పలికెను. బహిరంగంగా చెప్పేశాడు. యజ్ఞవాటిలో ఏదో ఆయన అంతఃపురంలోకి వచ్చి ఆయనకి మాత్రమే చెవిలో చెప్పిపోవాలా? కొన్ని లక్షల మంది ఆ యజ్ఞవాటికలో ఉన్నారు. అక్కడ ప్రత్యక్షమై బహిరంగంగానే చెప్పాడు, అందరికీ వినబడేటట్టుగానే భగవంతుడు. బాహాటముగా పలకడం అంటే బహిరంగంగా చెప్పాడు, ఓపెన్ టు ఆల్. అతడు కేవలం ఉన్నతమగు శీలము నడవడికతోనే ప్రసన్నుడు కాగలడు. గుర్తుపెట్టుకోండి,
చాలామంది భావన ఏంటండి, భగవంతుడి యొక్క అనుగ్రహం మాకు కావాలి కదా. భగవంతుడు అనుగ్రహం మాకు వచ్చేసింది అనుకో, భగవంతుడు ఈయన ప్రసన్నుడైపోయి ఏమంటున్నాడు, నీకు కావాల్సిన వరాలు నన్ను అడుగు అంటాడు. నీకేం కావాలి వరం? అందరూ దానికోసమే కదా పూజ చేసేది. ఎప్పుడన్నా దేవాలయానికి వెళ్ళినప్పుడు, రాయచూరులో చాలా దేవాలయాలు ఉండుంటాయి కదండి, ఆ దేవాలయం బయట నిలబడి ఒక సర్వే చేయండి, మీరు ఎందుకు గుడికి వస్తున్నారు అని అడగండి వాళ్ళని. నాట్ ఇక్కడ ఇస్కాన్ టెంపుల్ కాదు, మన టెంపుల్ కాదు, బయట ఉన్నటువంటి దేవాలయాలు చాలా ఉండుంటాయి కదా, ఆ దేవాలయంలోకి వచ్చే వాళ్ళని అడగండి, మీరు ఎందుకు వస్తున్నారు. వాళ్ళ సమాధానం ఏముంటుందండి? కోరికల కోసం, మనశ్శాంతి కోసం, ఇంకా కష్టాలు తీరాలి, ఇంకా డబ్బులు కావాలి కదా, కోరికలు తీరాలి, కష్టాలు పోవాలి, ఆరోగ్యం బాగుండాలి, చెప్పండి, ఇక చాలా ఉంటాయి కదా. పరివారం అంతా మంచిగా ఉండాలి, మా బంధువులు మా పిల్లలు అంతా బాగుండాలి, వాళ్ళకి బాగా చదువు రావాలి, మా ఆయనకి ప్రమోషన్ రావాలి, అంతేనా? ఇట్లా ఇంకా చాలా ఉంటాయి. లిస్ట్ అంతా రాస్తే ఈరోజు సండే క్లాస్ సరిపోదు మనకి కదా. మనం ఒక బోర్డు పెడదాం, ఈ దేవాలయంలో దేవత కానీ దేవుడు కానీ భగవంతుడు కానీ ఏ కోరికలు తీర్చడు అని బోర్డు పెడితే ఎంతమంది వస్తారు? ఎంతమంది వస్తారండి? ఎవరు రారు కదా. 99% అందరూ కూడా దీనికోసమే వస్తారు. అవండి, మీకు ఆరోగ్యం అడిగినా ఇవ్వడండి, ఇక్కడ ఉన్న స్వామి అని బోర్డు పెట్టండి. డబ్బులు అడిగినా ఇవ్వడు, ఆరోగ్యం అడిగి ఏమి ఇవ్వడు అన్నా అనుకునే ఎవడు రాడు. అప్పుడు వస్తారు ఎవరన్నా? ఎవరు? అది చాలా తక్కువ మంది ఉంటారు. భక్తితో వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. విచిత్రం ఏంటంటే కొంతమంది ఎందుకు వస్తారో కూడా తెలియదు. అర్థమైంది కదా. మేము చేసిన సర్వే ప్రకారం ఎందుకు వచ్చారంటే ఏదో ఖాళీగా ఉన్నాం, రావాలనిపించింది వచ్చాము. ఎలాగైతే పక్కన పార్క్ ఉంటే పార్క్కి వచ్చామో, ఇక్కడ ఇస్కాన్ టెంపుల్ ఉంది కాబట్టి ఇస్కాన్ టెంపుల్కి వచ్చాం అనేవాళ్ళు కూడా ఉన్నారు తెలుసా. కావాలంటే మీరు రాసుకోండి, సర్వే చేసుకోండి, అర్థమవుతుంది. అంటే ఎందుకు వస్తున్నాం అన్నది కూడా చాలామంది తెలియదు. వ్యవస్థ అలా ఉంది, మనం ఏం చేయలేం. అర్థమైంది కదా. కాబట్టి మనం భగవంతుడి యొక్క అనుగ్రహం కావాలి. చాలామంది భగవంతుడు దర్శనం కావాలి, తిరుమల వెళ్తారు కదా బాలాజీ దగ్గరికి, దర్శనం కోసం క్యూ లైన్లో గంటలు నిలబడతారు. భగవంతుడి యొక్క అనుగ్రహం మాకు కావాలి కదా. చాలామంది మాకు స్పెషల్ దర్శనం టికెట్ దొరికిందని, లేదా 10 లక్షల రూపాయలు పెట్టి దర్శనంలో వెళ్ళేవాళ్ళు ఉంటారు కదండి, 10 లక్షలు పెట్టి వెళ్ళేవాళ్ళు, ఇట్లా మాకు అది వచ్చింది ఇది వచ్చింది సంబరపడిపోతుంటారు చాలామంది కదా. అది వాళ్ళ గొప్ప అయినట్టు ఫీల్ అవుతుంటారు చాలామంది. అలాగే స్పెషల్ దర్శనాలు అని రకరకాలు పెడుతుంటారు మన వాళ్ళు. 100 రూపాయల టోకెను, 300 రూపాయలు, 500 రూపాయల టోకెన్ పెడతారు. అలా వెళితే భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటుందా? వీడు 500 పెట్టాడా నాయన అని ఆశీర్వాదం చేస్తాడా? వీడు 1,00,000 రూపాయలు ఇచ్చి వచ్చాడు అని స్పెషల్ దర్శనం. నీకు స్పెషల్, అది భగవంతుడికి స్పెషల్ కాదు కదా. అంటే ఈరోజు మనం ఏం చర్చించదలుచుకున్నామంటే, భగవంతుడు దేనికి ప్రసన్నుడు అవుతాడు, దేనిని చూస్తాడు, అది ప్రధానం. అదే చెప్పింది ఇక్కడ. ఎవరు చెప్పారు? ఆయనే చెప్పాడు. ఎవరు చెప్పారు? పృథు మహారాజు చెప్పాడు భాగవతంలో. నువ్వు 1,00,000 రూపాయలు టికెట్ పెట్టుకుని వెళ్ళినంత మాత్రాన భగవంతుడు 1,00,000 రూపాయల టికెట్ వీడికి స్పెషల్ అనుగ్రహం ఇస్తాడా? వాళ్ళు ఇస్తారేమో, టెంపుల్ వాళ్ళు స్పెషల్గా నీకు స్టేటస్, గౌరవం, ఆశీర్వాదం. భగవంతుడు ఇస్తాడా అనేది ప్రశ్న ఇక్కడ కదా. ఎవరెవరికి భగవంతుడు అనుగ్రహం కావాలి చేయెత్తండి, 2 చేతులు ఎత్తండి. భగవంతుడు అనుగ్రహం కావాలన్న వాళ్ళు అందరికీ కావాలి కదా. దేవాలయంలో మేము ఉన్నామనుకోండి, స్వామి భగవంతుడి దగ్గర తులసి దళం ఇవ్వండి, భగవంతుడి దగ్గర పుష్పం ఇవ్వండి కదా, ఆశీర్వాదం ఇవ్వండి, తీర్థం ఇవ్వండి కదా, ప్రసాదం ఇవ్వండి. భగవంతుడు అనుగ్రహం అడుగుతారు. అంటే తీర్థం ద్వారా భగవంతుడి అనుగ్రహం వస్తుంది, దాంట్లో సందేహం లేదు. ప్రసాదం ద్వారా కూడా వస్తుంది. అయితే అదే పూర్తి స్థాయి కాదు. మరి నువ్వు ప్రసాదం తీసుకోలేదా? ఎప్పుడు బాలాజీ ప్రసాదం తిన్నారా? ఎప్పుడైనా తిరుపతి లడ్డు తిన్నారు కదా, చాలాసార్లు తినుంటాం. మన అనుగ్రహం చాలాసార్లు వచ్చింది కదా, మళ్ళా కావాలా? ఒకసారి ఆలోచన చేయండి, ప్రశ్న వేసుకోండి ఒకసారి. అంటే ఇంతకు వచ్చిందా రాలేదా అనుగ్రహం? ఏంటి స్వామీజీ అట్లా మాకు అనుమానాలు పెడుతున్నారు? ఏది నిజంగా అనుగ్రహం? ఇక్కడ బాహాటంగా చెప్పేశాడు భగవంతుడు. ఏవది? ఉన్నతమైనటువంటి గుణములు, ఉత్తమైనటువంటి నడవడిక. అర్థమైంది కదా. కాబట్టి
మనం ఏదైతే అనుసరిస్తున్నటువంటి ఆగమశాస్త్రోక్తమైనటువంటి విధానము కూడా అనుగ్రహమే. మరి ఉన్నతమైనటువంటి గుణములు ఉత్తమ నడవడిక. ఇక్కడ భగవంతుడి అనుగ్రహం ఏంటో తెలుసా అండి? ఈ ఉన్నత గుణము ఉత్తమ నడవడిక ఎవడు నిర్దేశం చేసినారు? ఆయనే నిర్దేశం చేశాడు కదా. వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంత కృత్ వేద విదే, మొత్తం ఇచ్చింది ఆయనే కదా. వేదం అన్నదానికి అర్థం ఏంటో తెలుసా? ఊపిరి అని అర్థం. ఎవరి ఊపిరి? భగవంతుడి యొక్క ఊపిరి. వేదం అంటే అర్థమైంది కదా. వేదం అంటే శాసనం అని అర్థం. వేదం అంటే మార్పు లేనిది అని అర్థం. అదే పవిత్రమైనది అని అర్థం. ఓకే, స్పష్టమైనది అని అర్థం. ఇంకా చాలా అర్థాలు ఉన్నాయి. కాబట్టి భగవంతుడి యొక్క అనుగ్రహం ఏంటో తెలుసా అండి? ఇందులో చెప్పినట్లుగా బతకడమే భగవంతుడి యొక్క అనుగ్రహం, అంతే. ఒకే మాటలో చెప్పారండి. గీతా భాగవతంలో, మన ధర్మశాస్త్రంలో భగవంతుడు ఏ రకంగా అయితే నిన్ను జీవించమన్నాడో అలా నువ్వు జీవించడమే భగవంతుడి యొక్క అనుగ్రహం. నువ్వు చటారి పెట్టించుకుంటేనో లేకపోతే అక్షంతలు వేయించుకుంటేనో, మరి పుట్టిన దగ్గర నుంచి జరుగుతూనే ఉన్నాయి కదా ఇవన్నీ. ఓకే, నీకు శాశ్వతమైనటువంటి ఆశీర్వాదం ఇచ్చాడు భగవంతుడు నీకు భగవద్గీత భాగవతం ద్వారా. దాన్ని చదివి దాన్ని మన జీవితంలో అనుసరణ చేయడమే అనుగ్రహం కదా. ఎంతోమంది మన దేవాలయానికి వస్తుంటారండి, మనం జపమాల వాళ్ళకి ఇస్తాం, జపం చేయమని చెప్తాం. కానీ ఎంతమంది తర్వాత దాన్ని కంటిన్యూ చేస్తారు? అది ఎక్కడ చెప్పారు? భగవద్గీతలో భగవంతుడు చెప్తాడు కదా, యజ్ఞానం జపయజ్ఞోస్మి కదా, కలౌతత్ హరికీర్తనం. దాని యందు విశ్వాసం పెట్టి ఇది భగవంతుడు చెప్పినటువంటి విధానం, దీన్ని అనుసరణ చేస్తే ఆయన అనుగ్రహం ఉన్నట్లే. నువ్వు రోజు జపం చేస్తున్నావు అనుకో, అప్పుడు నీ మీద అనుగ్రహం ఉంది. అందుట్లో రోజు జపం చేసామంటే యాంత్రికంగా కాదు కదా. జపం చేస్తూ ఉంటాం, ఎక్కడో ఆలోచన చేస్తుంటాం, కాలేజీలోనో స్కూల్లోనో సినిమా థియేటర్లోనో కదా. ఇప్పుడు ఏం వండుంటారు ఈరోజు వంట, అది కాదు. దాంట్లో కూడా భగవంతుడు ఎలా చెప్పాడు కదా. జపం అంటే బాగా చెప్పాలి, బాగా వినాలి స్పష్టంగా. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. స్పష్టంగా వినాలి, ప్రతి అక్షరాన్ని కూడా వినాలి. అర్థమైందా? ప్రతి అక్షరాన్ని కూడా వినాలి. ఓకే, దశవిధ నామాపరాధాల్లో చివరి అపరాధం చెప్పండి ఒకసారి, లాస్ట్ది. కన్నడలో చెప్తారేం కదా పాపం, ఇక్కడ తెలుగే కదా, టకీమని చెప్తే గుర్తురాదు కదా. 10వ అపరాధం చెప్పాలి త్వరగా. శీఘ్రంగా పొందగోరించో ఇట్టి అపరాధం జరగకుండా జాగ్రత్తగా అశ్రద్ధగా జపం చేయడం అనేది అపరాధం. నువ్వు ఏ అక్షరాన్ని అశ్రద్ధగా చేసినా అది అపరాధమే. కాబట్టి ఏం చేయాలి? చాలా జాగ్రత్తగా స్పష్టంగా ప్రతి అక్షరాన్ని కూడా ఉచ్చారణ దోషం లేకుండా, మ్యాక్సిమం ఉచ్చారణ దోషం ఉండదు, చెప్పి దాన్ని వినాలి. అప్పుడు జపం చేసినట్టు. వినేటట్టు ఉపయోగం లేదు దానివల్ల. యాంత్రికంగా చేసామా, 16 చేసాం, 108 చేసినా ఉపయోగం వల్ల. కాబట్టి స్పష్టంగా భగవంతుడి యొక్క నామాన్ని ఒక్కసారి విశ్వాసంతో హృదయపూర్వకంగా చెప్తే చాలంట. ఒక్కసారి పుష్పక విమానం వచ్చి ఆగుతుంది ఇక్కడ ఇస్కాన్ టెంపుల్ ముందు. అంటే రాలేదంటే అర్థం ఏంటి? ఇంకా అంత స్థాయిలో మనం చెప్పాలి, ఉచ్చారణ చెయ్యలేదని అర్థం. ఓకే, కాబట్టి అటెంటివ్ చాంటింగ్. భగవంతుడి యొక్క అనుగ్రహం అంటే రోజు నువ్వు జపం చేయాలి. అది కూడా ఎట్లా చేయాలి? అటెంటివ్ చాంటింగ్ చేయాలి, విశ్వాసం ఉంచి చేయాలి. మా గురువుగారు చెప్పారు, మా పూర్వీకులంతా పాటించారు, ఇదే అనుగ్రహం. దాన్ని నిలబెట్టుకోవాలి. ఒకసారి నీకు వైష్ణవుల యొక్క కృపచేత నీ చేతికి వచ్చింది జపమాల, నువ్వు ఇప్పుడు ఏం చేయాలి? ఆ కృపను పక్కన పెట్టేసి సీరియల్ చూడాలి, ఆ కృపను పక్కన పెట్టి సినిమాకు పోవాలి, ఆ కృపను పక్కన పెట్టి మెటీరియల్ యాక్టివిటీస్లో. అప్పుడు ఎక్కడి నుండి వస్తుంది నీకు అనుగ్రహం? భగవంతుడు కరుణామయి ఎన్నిసార్లు నీకు ప్రసాదం ఇచ్చుంటాడు, మహాప్రసాదం కదా. ఎన్నిసార్లు ఇచ్చుంటాడు?
కదా, చాలాసార్లు ఇచ్చుంటాడు, వందల వేల సార్లు ఇచ్చాడు. మనం తీసుకుంటున్నాం మర్చిపోతున్నాం. ఆయన ఇస్తున్నాడు ఇస్తూనే ఉంటాడు కదా. అదనమాట. కాబట్టి భగవంతుడి యొక్క అనుగ్రహం మనకి కావాలి అంటే ఇందులో చెప్పినట్లుగా తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్య అకార్య వ్యవస్థితౌ. శాస్త్రమే ప్రమాణం. మరి అది ఇచ్చింది ఎవరు? భగవంతుడే ఇచ్చినాడు. కాబట్టి భగవద్గీత భాగవతంలో ఏదైతే చెప్పారో దాన్ని పాటించడమే అనుగ్రహం జీవితంలో. నీకు ఇచ్చేశాడు భగవంతుడు. భగవద్గీత లేదా మన దగ్గర? చెప్పండి. ఉంది కదా అందరి దగ్గర. నీ చేతికి అనుగ్రహం వచ్చేసింది ఇప్పుడు కదా. ఇప్పుడు ఆ అనుగ్రహాన్ని నీ జీవితంలో కొనసాగింపు చేయాలా. రోజు భగవద్గీత చదువుకొని, లేదు చదవకపోతే ప్రభుజీ వాళ్ళని అడిగితే చెప్తారు, మనకి సీనియర్ డివోటీస్ని అడిగితే చెప్తారు. ఓకే, ఎవరైనా చెప్తారు. అది పాటించాలా జీవితంలో. భగవంతుడు ఒక విషయం చెప్తాడు భగవద్గీతలో, ఆత్మాన వ్యవసాధ్యేత్. గుర్రం ఉందనుకోండి, బలవంతంగా తీసుకుని వెళ్ళాం నీళ్ల తొట్టి దగ్గరికి. తాగాల్సింది ఎవరు? గుర్రమే తాగాలి. దాన్ని బలవంతంగా దాన్ని మూతి దాంట్లో పెట్టామనుకోండి, అది తాగట్లేదు. నేను తాగను. పిల్లలు కూడా అంతే కదా, నోట్లో పెడుతుంటే తినరు అనమాట, అలానే పెట్టుకొని ఉంటారు, అని పెట్టుకొని ఉంటారు. నోరు తెరవడు వాడు కదా. వాడిని బెదిరించడం, ఏదో ఒకటి చేయడం, బ్లాక్మెయిల్ చేయడం చేసి వాడి నోట్లో కుక్కుతారు. ఉద్ధరేనాత్మనాత్మానం. నువ్వు ఏ పదంలో నడుస్తున్నావు మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి కదా. మనం విమర్శ చేసుకోవాలి. ఉద్ధరణ మార్గం ఇచ్చేశాడు, చూయించాడు భగవంతుడు. నాకు ఏది చూయించలేదని భావన చేయొద్దు ఎవరు కూడా. అన్ని ఏర్పాట్లు చేశాడు భగవంతుడు. మనం ఎంత మట్టికి దాంట్లో నిలబడ్డాము, ప్రయత్నం చేస్తున్నాము. భగవంతుడు ఎంతో కృపామయుడు కాబట్టి అన్నీ ఇచ్చేసాడు మనకి. ప్రతి ఒక్క ఏర్పాటు చేశాడండి ఆయన. సూర్యుని ఇచ్చాడు, చంద్రుని ఇచ్చాడు, పంచభూతాలను ఇచ్చాడు కదా. ఆలోచన విధానాన్ని ఇచ్చాడు, ఎంతో కొంత ధనం ఇచ్చాడు, మనం ఉండే ప్రస్తుతం ఇల్లు ఇచ్చాడు. కానీ దీన్ని వదిలిపెట్టి వాడెవడో పెద్ద ఇల్లు కట్టుకున్నాడని వీడు ఏడుస్తాడు. వీడు కట్టుకున్న ఇంట్లో కూర్చొని. అంటే వాడు ఇల్లు కట్టడం తప్ప, లేదా వీడు చిన్న ఇల్లు కట్టుకోవడం తప్ప? వాడిని చూసి ఏడవడం తప్పు. నీకున్న దాంట్లో నువ్వు కదా. శాస్త్రజ్ఞానం లేకపోతే మనం మూర్ఖులైపోతాం. అర్థమైంది కదా, శాస్త్రజ్ఞానం లేకపోతే. కాబట్టి శాస్త్రజ్ఞానమే అనుగ్రహం, భగవంతుడి యొక్క అనుగ్రహం. ఓకే, ఒక్క భగవద్గీత చాలు. ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం. ఓకే, ఒక భగవద్గీత. అర్థమైంది కదా. కాబట్టి భగవదంశగా ఆత్మ భగవాని సమస్త సద్గుణములు కలిగి ఉన్నది. కానీ అది ప్రకృతి గుణములచే కలుషితమైనప్పుడు ఆ గుణముల బట్టి మనుషుడు మంచివాడునో చెడ్డవాడునో తలంపబడును. కానీ అతడు సమస్త భౌతిక గుణములకు అతీతుడైనప్పుడు సమస్త సద్గుణములు బహిర్గతం కాదు. భక్తునికి అట్టి 26 సద్గుణములు ఈ విధంగా ఉన్నవి. వర్షపు నీళ్ళు స్పష్టంగా ఉంటుంది. అది ఎప్పుడు కలుషితం అవుతుంటే భూమిని తాకినప్పుడు కలుషితమవుతుంది. అట్లనే మన చైతన్యం ఈ భౌతికమైనటువంటి విషయాల్లో ఇక్కడికి వచ్చిన తర్వాత అనేకమైనటువంటి వ్యక్తులతో సాంగత్యం వల్ల, అనేకమైన విషయాలు చూడడం వల్ల, వినడం వల్ల, అర్థమైంది కదా, కలుషితమైపోయింది ఆ చైతన్యం. మహాభక్తుల యొక్క సాంగత్యంలో పవిత్ర హరినామం శక్తి ఏంటంటే, పవిత్రోవా సర్వావస్థాంగతోపివా యస్మరేత్ పుండరీకాక్ష స బాహ్య అంతఃశుచి. ఎంత శక్తివంతం అంటే భగవంతుడి నామం లోపల బయట శుభ్రం చేస్తుందంట. అర్థమైంది కదా. మన హార్పిక్, లైజాలు, ఫెనాయిలు, యాసిడ్ పనిచేయదు ఏవి. అది దానికి ఒక పరిధి ఉంటుంది. కానీ భగవంతుడి నామ అంతటా శుభ్రం చేస్తుంది లోపల. ఇప్పుడు లోపల శుభ్రం కావాలంటే ఏం చేస్తాను మనం? లోపల ఏదైనా వేయాలండి, క్లీనింగ్ ఆయిల్ ఏమైనా వేయాలా లోపల? చచ్చిపోతాం, వేయకూడదు అంతే కదా. లోపల చాలా కల్మషం ఉంటుంది లోపల. బయటికి మాత్రం ప్రభుజీ మాతాజీ అంటే లోపల ఇంకొకటి ఉంటాడు, రాక్షసుడు ఉంటాడు వాడు. అట్లా బాహ్య అంతఃశుచి, లోపల బయట కూడా శుభ్రం చేస్తుంది భగవంతుడి నామం. అంత శక్తి ఉంది భగవంతుడి నామంలో. అర్థమైంది కదా. భగవంతుడి నామం అనేది భగవంతుడికి సమానమైనటువంటిది. దాంట్లో అభిన్నన్నామనామినో పద్మపురాణం ప్రకారం. ఓకే,
కాబట్టి భగవంతుడి నామం చాలా శక్తివంతమైంది. కాబట్టి శిష్టాష్టకం 2వ శ్లోకంలో చైతన్య మహాప్రభు చెప్తారు కదా, నామకారి బహుదా నిజ సర్వశక్తి తత్రార్పితాని అమిత స్మరణేన కాలః ఏతాదృశీ తవ కృపా భగవన్మమాపి దుర్దైవమీదృశమిహ జనినానురాగః. భగవంతుడిలాగానే సర్వశక్తిమత్వమైనటువంటిది భగవంతుడి యొక్క నామం, దాంట్లో సందేహమే లేదు. ఒక భగవంతుడి యొక్క నామం చింతామణి అని కీర్తించబడింది, నామచింతామణి. కామధేను అని కీర్తింపబడింది భగవంతుడి యొక్క నామం. రామభద్ర రఘువీర రవివంశతిలక నీ నామమే కామధేనువు నమో నమో అన్నమాచార్య కీర్తించారు. ఓ రామభద్ర రఘువంశ తిలక, నీ నామము కామధేనువు. కామధేను అంటే తెలుసు కదండి, ఏది అడిగినా అది ఇస్తుంది. అట్లా చింతామణి కల్పవృక్షం, భగవంతుడి యొక్క నామం అంత శక్తి ఉంది. కాబట్టి దాన్ని జపం చేయడం ద్వారా ఈ కల్మషం పోతుంది. కలికల్మష నాశనం నాసత్పరతరూపాయ సర్వవేదేషు దృష్టి. వేరే ఆప్షన్ లేదు కలియుగంలో. కాబట్టి ఆ సద్గుణాలు ఏంటో ఇక్కడ చెప్పారు. ఎల్లరేడా దయను కలిగి ఉండుట. దయ అంటే మనం భావించే దయ కాదు. ఇక్కడ చెప్తున్నటువంటి దయ ఏంటంటే, వాడు అధర్మ మార్గంలో వెళ్ళిపోతున్నాడు, సఫర్ అవుతాడు. కాబట్టి నువ్వేం చేయాలి, వాడికి పవిత్ర హరినామాన్ని ఇచ్చి సాధు సాంగత్యంలో ఉండమని చెప్పి, ఆదివారం తరగతికి రమ్మని చెప్పి, జపం చేయమని చెప్పి, సేవ చేయమని చెప్పి, ఇవన్నీ మనకి సేవ చెప్పారనుకోండి, మనం ఏమని భావిస్తాం, ఎప్పుడు నాకే చెప్తావా, వాడు చెప్పవా, ఆ మాతాజీ కూడా చెప్పు. ఇది దయ, కృప. నువ్వేమడిగావు, హరే కృష్ణ 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 హరే 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 రామ రామ రామ. అర్థం ఏంటి, ఓ కృష్ణ, ఓ రాధారాణి మీ సేవ ఇవ్వండి కదా, శ్యామచంద్ర రాధారాణి మీ సేవ ఇవ్వండి, గౌనితాయ్ మీ సేవ ఇవ్వండి, జగన్నాథ బలదేవ సుభద్ర మహారాణి మీ సేవ ఇవ్వండి. సేవ ఇచ్చినప్పుడు నాకు ఇస్తావేంటి, బుద్ధి లేదు. 16 సార్లు 16 × 108 సార్లు ఇవ్వండి 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 అని అడిగితే, అబ్బో ఇన్నిసార్లు అడిగాడు కాబట్టి ఇద్దామని చెప్పేసి ఈ మాతాజీ రూపంలోనో, ప్రభుజీ రూపంలోనో, టెంపుల్ మేనేజర్ రూపంలోనో ఏదో రకంగా వచ్చింది సర్వీస్. ఇప్పుడేమంటున్నావు, నాకు చెప్తావేంటి, తల పని చేయట్లేదు అనుకుంటాడు. సేవ వస్తుంది అంటే అర్థం ఏంటంటే నీ జపం పరిపూర్ణమైనది అర్థం. గుర్తుపెట్టుకోండి, ఎవరికి సేవ వచ్చిందో ఆ రోజు భగవంతుడు ఇంప్రెస్ అయిపోయి ఓ అని సేవ ఇస్తాడు. నువ్వు ఆ సేవ చేయలేదనుకో, చేయడానికి సుముఖంగా లేవనుకో, ఇక అసలు నేను పలకరించడు. ఎవరన్నా సేవ చేసే వాళ్ళకే చెప్తాం కానీ 1-2 సార్లు మొహం చిట్లించుకుంటేనో, వాళ్ళు సుముఖంగా లేకపోతేనో ఇబ్బందిగా ఫీల్ అవుతుంది. చెప్పబుద్ధి అవుతుందా మనకి, చెప్పబుద్ధి అవుతుందా అండి, చెప్పలేం. సరే 1-2 సార్లు బలవంతంగా చేసాం, ప్రతిసారి చేయించగలుగుతామా? కాబట్టి వద్దురా బాబు వీడికి ఎందుకని చెప్పేసి మనము వదిలేస్తాం, భగవంతుడు వదిలేస్తాడు, వాడు గాలి కొట్టుకొని పోతాడు. అది పరిస్థితి. కాబట్టి ఎప్పుడు సేవ వచ్చినా గుర్తుపెట్టుకోండి, అలర్ట్ అయిపోండి. నువ్వు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 2-3 రోజులు వెయిట్ చేసి ₹1,00,000 2 లక్షలు స్పెషల్ దర్శనానికి వెళ్ళి భగవంతుడు శ్రీ విగ్రహాన్ని చూసి ఎటువంటి గొప్ప ఆశీర్వాదం నువ్వు పొందావో, ఇక్కడ వైష్ణవుల కృపతో నీకు ఆ సేవ వచ్చింది. 2 ఒకటే. ఇది ఇంకా ఎక్కువ. అర్థమైందా? నువ్వు బాలాజీ దర్శనం చేసుకోవడమే అనుగ్రహం అని భావన చేస్తే అమాయకత్వం. నీకు ఏదైతే సేవ ఇచ్చినారో అదే అనుగ్రహం. 7 కొండలు దిగా ఆయన రాయచూరు వచ్చి నీకు సేవ ఇచ్చాడు. అర్థమైందా? నువ్వు 7 కొండలు ఎక్కాల్సిన అవసరం లేదు, 2 నుంచి పోవాల్సిన అవసరం లేదు ట్రైన్లో. ఆయనే ఇంత దూరం వచ్చి నీకు సేవ ఇచ్చాడు. నువ్వు దాన్ని తీసుకోవడానికి సుముఖంగా లేవు. కాబట్టి దయ అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ చెప్పినటువంటి దయ ఏంటి, అందరికీ హరినామాన్ని ఇవ్వడం, సేవ ఇవ్వడం, ప్రసాదాన్ని ఇవ్వడం, వాడిని భక్తిలో ఎంగేజ్ చేయడం దయ. 2వది ఎవరితోనూ జగడమాడకుండుట. గొడవలు పెట్టుకోవడం కాదు, ఎప్పుడు గొడవలు అట్లా ఉండకూడదు ఎప్పుడు. అర్థమైందా? ఎప్పుడు కూడా జగడం అంటే గొడవ అని అర్థం. గొడవ పడకుండా ఉండాలి అని చెప్తున్నారు. తర్వాత పరతత్మన స్థిరుడై ఉండుట, ఎప్పుడు కూడా భగవద్భక్తి భావంలో ఉండాలి అని చెప్తున్నారు. 3వది ఎల్లరేడా సమభావం కలిగి ఉండుట. కొంతమందికి ఎక్కువ గౌరవం ఇచ్చేది, కొంతమంది తక్కువ గౌరవం ఇచ్చేది చేయకూడదు. ఎందుకని భగవంతుడు ఏమని చెప్పారు, నమే ద్వేషోస్తి న ప్రియ అన్నాడు. అర్థమైంది కదా?
ఈయన బ్రాహ్మణ దీక్ష తీసుకున్నటువంటి భక్తుడు, ఈయన సన్యాసి భక్తుడు, ఈయన కర్నూలు నుంచి వచ్చిన స్పెషల్ ప్రభుజీ, ఈయన తర్వాత ఈయన బెంగళూరు నుంచి వచ్చిన స్పెషల్ ప్రభుజీ, అట్లా ఉండొద్దు. దానికి గౌరవం శాస్త్రం చెప్పింది. మన రూపగోస్వామి వారు చెప్పిన దాన్ని కూడా మనం గౌరవించాల్సిందే. కృష్ణేతి యస్య గిరితం అని చెప్తారు 5వ శ్లోకం ఉపదేశామృతంలో. దాని గౌరవం దానికి ఇవ్వాలి, కాదనడాలి. కానీ మనం వికారం చేత ప్రవర్తించకూడదు. అందరినీ శివానంద సేన్ అని ఒక గొప్ప భక్తుడు ఉన్నాడండి. చైతన్య చరితామృతంలో వారితో పాటు నడుస్తున్నటువంటి కుక్కకి కూడా తర్వాత దండవాద ప్రణామం చేస్తాడు కదా, పూరీక్షేత్రం వెళ్ళిన తర్వాత. అంత గొప్ప పరంపరలో ఉన్నాం మనం. మన తోటి భక్తులతో ఎట్లుండాలి? మనం జాగ్రత్తగా ఉండాలి. ఇంతమంది భక్తుల మధ్యలో నేను జీవిస్తున్నాను, రాధా శ్యామచంద్ర నేను ధన్యుణ్ణయ్యాను, నా జీవితాన్ని ధన్యం చేశారని రోజుకు 100 సార్లు థ్యాంక్స్ చెప్పాలి భగవంతుడికి. అంతే తప్ప వాళ్ళలో ఉన్నటువంటి ఏదో నువ్వు చూడలేదు సద్గుణాన్ని, వాళ్ళలో ఏదో అవలక్షణం ఉందని మనం భావన చేయడం, మనలో అవలక్షణం ఉంది కాబట్టి కనబడుతుంది. అర్థమైంది కదా? అది చేయొద్దు. అట్లా అన్నమాట. కాబట్టి ఎల్లరి ఎడా సమభావం కలిగి ఉండాలా. శివానందసేన కుక్కకి దండవాద ప్రణామం చేస్తారు కదా, ఆ కుక్కకి కొబ్బరి తినిపించిన తర్వాత దానికి మోక్షాన్ని ఇస్తారు చైతన్య మహాప్రభు. ఈ ఘట్టాన్ని వినుంటారు వీరు చైతన్య చరితామృతం. తర్వాత దోషరాహిత్యం, 2-3 నిమిషాల పూర్తవుతుంది మంది. దోషరాహిత్యం, దోషాలు లేకుండా ప్రవర్తించడం. తర్వాత దానశీలం. దానశీలం అంటే శక్తి వంచన లేకుండా మన ధనాన్ని భగవత్ సేవలో పెట్టడం. ఎక్కడ ఎవడికి అవసరం ఉందో వాడికి ఇవ్వడం, దాన్ని దానశీలత్వం అంటారు. కోటీశ్వరులుగా ఉండడం కాకుండా కోటీశ్వరులుగా ప్రవర్తించాలి కూడా. కొంతమంది కోటాను కోట్ల రూపాయలు ఉంటాయండి. మనం వెళ్ళి ఏమన్నా కృష్ణాష్టం చేసుకున్నామని ఏమన్నా ఇట్లా ఒక 10,000 రూపాయలు మాకు సహాయం చేయండి అండి, ఇట్లా అభిషేకంకు పూలు తెచ్చుకుంటామంటే, ఎక్కడున్నాయి స్వామీజీ, డబ్బులే లేవు అంటారన్నమాట. ఇప్పుడు కోటీశ్వరుడు కానీ ప్రవర్తనలో కోటీశ్వరుడు కాదు వాడు, కడు పేదవాడు వాడు. అందుకనే భగవంతుడు నీ ముష్టి డబ్బులు నాకు అవసరం లేదంటాడు కృష్ణుడు. అర్థమైంది కదా? నీ ముష్టి డబ్బులు నాకు అవసరం లేదు, నీ ధనం నాకు అవసరం లేదంటాడు. ఒకసారి శ్రీరంగంలో ఒక అహంకారి అయినటువంటి జమీందారి వచ్చాడంట. వాడు ఒక 2 పెద్ద పడవల నిండా బంగారము ధనము అన్నీ తీసుకొచ్చాడంట. అహంకారంతో ప్రవర్తిస్తుంటే అప్పుడు రంగనాథుడు తన అంతరిక సేవకులను పిలిచి చెప్పాడంట, వీడు చాలా అనవసరమైన మాటలు మాట్లాడుతున్నాడు, అహంకారంగా ప్రవర్తిస్తున్నాడు, వీడిచ్చినటువంటి ధనాన్ని మహాద్వారం బయట బారేయండి అని చెప్పాడంట. వాడు వెళ్ళిపోయిన తర్వాత సరే సేవకులు కూడా ఏం చేశారు, మేము వాడుకుంటాం స్వామి అల్లా, బంగారం కదండి మా ఆవిడకి వడ్డాణం చేయించుకుంటామండి, మా అబ్బాయికి ఏం లేదు, ఆయన వద్దన్నాడంటే మనకు వద్దు అంతే. తీసుకుపోయి మహాద్వారం బయట బారేసినారు. శ్రీరంగంలో ఉన్న వాళ్ళు ఎవడో కూడా ముట్టుకోలేదంట 2 నెలల పాటు. దాన్ని చివరి ఎవడో సమాచారం చెప్పాడు, ఒరే నువ్వు ఇచ్చింది రంగనాథుడు వద్దన్నాడంటే బయట బారేశారంటే మళ్ళీ వీడే తీసుకొని పోయాడంట వచ్చి. కాబట్టి దాన గుణం ఎలా ఉండాలంటే ఎవడికి అవసరమో వాడికి ఇవ్వాలి. దానికి మళ్ళీ గైడ్ లైన్స్ ఉంది భగవద్గీతలో. మళ్ళీ ఎట్లా అంటే టీయకూడదు, అహంకారంతో ప్రవర్తించడం అట్లా చేయకూడదు. ఎవరికి అవసరమో వాడికి ఇవ్వాలి. సమయం సందర్భం అంతా కూడా చెప్పింది భగవద్గీత, ఉంది కదా, భగవద్గీతలో ఉంటుంది క్లియర్గా. అలాగే భగవత్ సంబంధితమైన కార్యక్రమాలకైతే ఆలోచన చేయకుండా ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. శక్తి వంచన లేకుండా, శక్తికి మించి కూడా ఇవ్వచ్చు, తప్పులేదు, శక్తికి మించి కూడా ఇవ్వచ్చు భగవత్ సంబంధితమైన కార్యక్రమాలకి. ఓకే, అట్లా. తర్వాత మృదుత్వం, మనం మృదువుగా ఉండాలి. మన యొక్క సంభాషణ కావచ్చు, మన ప్రవర్తన కావచ్చు, మన నడవడిక అన్నీ ప్రహ్లాదులాగా ప్రవర్తించాలి, ధ్రువ మహారాజులాగా ప్రవర్తించాలి, చైతన్య మహాప్రభులాగా ప్రవర్తించాలి. అంతే తప్ప ఆ భక్తులు అలా వస్తుంటే ఈ వాకిట్లో నుంచి అట్లా వెళ్ళిపోయేటట్టు ఉండకూడదు మనం. అర్థమైందా? అమ్మో వస్తుంది మాతాజీ అని చెప్పేసి భయపడి అటు వెళ్ళిపోయి ఆ గుడి అవతల నుంచి తిరిగి వెళ్ళిపోకూడదు. అమ్మ వస్తున్నాడు ఈ ప్రభుజీ, అందుకు ఈ నోట్లో నోరు పెట్టకూడదని ఇటు నుంచి ఇటు వెళ్ళిపోయేటట్టు ఉండకూడదు. మన ప్రవర్తన మృదుత్వం అంత ఉండాలి. ఎప్పుడెప్పుడు ఇంకా రాలేదా పలానా మాతాజీ, ఇంకా రాలేదా పలానా ప్రభుజీ అనే విధంగా ఉండాలి. మనం మాట్లాడించకపోయినా మనం చూడగానే ఎదుట వ్యక్తిలో ఒక రకమైన ఆనందం రావాలి. అట్లా ప్రవర్తించాలి కదా, అట్లా ప్రవర్తించాలి. అట్లాంటి నడవడిక కలిగి ఉండాలి, అట్లాంటి మృదు స్వభావం కలిగి ఉండేటువంటి సంభాషణ ఉండాలి. అది మృదుత్వం అంటే. తర్వాత శుచిత్వం. శుచిత్వం అంటే శుభ్రత అని అర్థం.
కాబట్టి లోపల శుభ్రంగా ఉండాలి, బయట శుభ్రంగా ఉండాలి. కాబట్టి మనం వాడే వస్తువులు శుభ్రంగా ఉండాలి, మన యొక్క పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉండాలి. అర్థమైంది కదా? అంతా మనం శరీరాన్ని శుభ్రంగా పెట్టుకోవాలి, వస్త్రాలు శుభ్రంగా పెట్టుకోవాలి, మన బాధ్యత. శుచిత్వం అనేది ధర్మానికి ఒక పాదం, గుర్తుపెట్టుకోండి. ఓకే, శుచిత్వం లేకపోతే ధర్మానికి పాదం లేదు. అదనమాట. లోపల శుభ్రం అవ్వాలంటే భగవంతుడి నామాన్ని చెప్పాలి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. సంకీర్తన చేయాలి, జపం చేయాలి, శుభ్రం అవుతుంది. బయటగా మనం శుచిత్వాన్ని పాటించాలి. ఓకే, కొత్త బట్టలే వేసుకోవాలని లేదు, ఉతికిన వస్త్రాలు వేసుకోమని చెప్పింది శాస్త్రం, శుభ్రంగా. ఓకే, ఇంకా చాలా వస్తుంది, మనకు సమయం లేదు. తర్వాత సరళత్వం, కాంప్లికేటెడ్గా ఉండకూడదు. భక్తుడు అన్నవాడు భగవద్గీతలో పలు సందర్భాలు వస్తుంది. సరళత్వం అంటే సింప్లిసిటీ. ఓకే, కాంప్లికేటెడ్గా డ్రెస్ చేసుకోవడం, కాంప్లికేటెడ్గా తిలకం పెట్టుకోవడం, కాంప్లికేటెడ్గా జపసంచి యూజ్ చేయడం ఉండకూడదు. మనోవికారాన్ని చెందకుండా ఉండాలి, సింపుల్గా ఉండాలి అంతే. ఓకే, కాంప్లికేటెడ్ హెయిర్ స్టైలు, కాంప్లికేటెడ్ డ్రెస్ స్టైల్ అట్లా ఉంటుంది చాలామందికి. ప్రతిదీ కూడా అట్లా ఉండకుండా సరళంగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. సరళత్వం అనేది దైవీ లక్షణం అండి. కాంప్లికేటెడ్గా ఉండడం అనేది రాక్షస లక్షణం, ఆసురీ లక్షణం. ఇప్పుడు అది ఫ్యాషన్ అంటారు దాన్ని. ఏదైతే రాక్షస లక్షణాలు చెప్పారో వాటిని పాటిస్తారు, దాన్ని ఫ్యాషన్ అంటున్నారు ఇప్పుడు విచిత్రంగా. అర్థమైందా? ఏది అమంగళమో అది ఇప్పుడు ఏమంటున్నారు, ఫ్యాషన్ అంటున్నారు. చినిగిన వస్త్రం వేసుకోకూడదు. మీరు చదివి ఉంటారు, మనకి భక్తి సామర్థ్యంలో కూడా వస్తుంది. చినిగిన వస్త్రాలతో బయటికి రాకూడదు, చినిగిన వస్త్రాలతో దేవాలయానికి రాకూడదు, చినిగిన వస్త్రాలతో మనకన్నా పెద్ద వయసులో వాళ్ళకి కనబడకూడదు. ఓకే, చినిగిన వస్త్రం వేసుకుంటే గర్భాలయంలో కూడా వెళ్ళకూడదు, నియమం అది పరిస్థితి. కానీ చినిగిన వస్త్రాలు అమ్ముతుంటే కొని వాటిని వేసుకొని తిరుగుతున్నారు. టాన్ జీన్స్ అంటారు, బెగ్గర్ జీన్స్ అంటారు. నీకేదో లక్ష్మీదేవి అనుగ్రహం లేకనో తలరాత బాగా లేకనో అడుక్కు తింటే అది వేరే విషయం. నువ్వు అది అవ్వాలని భావన చేయడం అనేది ఎంత మూర్ఖత్వం, అమంగళం చెప్పండి కదా. ఈ అమంగళమైనటువంటి విషయాలన్నింటినీ కూడా ఫ్యాషన్ అంటున్నారు మూర్ఖులు. ఏం చెప్పాలా? అర్థమైందా? ఇట్లా చాలా ఉన్నాయి అనుకోండి, అది వేరే టైప్. కాబట్టి సరళంగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. మన మాట సరళంగా ఉండాలి, మన భాష సరళంగా ఉండాలి, అలాగే మన యొక్క వేషధారణ, వస్త్రధారణ ప్రతిదీ కూడా సరళంగా ఉండాలి. కాంప్లికేట్గా ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా. అది ఎదుటివాడికి వికారం కలిగించి వాడి సాధనని ఇబ్బంది పెడుతుంది. ఓకే, 10 మందిలో నేను వేసుకున్నటువంటి వస్త్రాలే బాగా కనపడాలి, నా హెయిర్ స్టైల్ బాగుండాలి, నా డ్రెస్ స్టైల్ బాగుండాలి, నా మేకప్ ఇది భక్తుడికి వర్కౌట్ అవ్వదు. సరళంగా ఉండాలి, దైవీ లక్షణం. ఓకే, తర్వాత పరోపకారత్వం, పరులకు ఉపకారం చేయడం, మనం హరినామాన్ని ఇవ్వడం. శాంత గుణం, ఎప్పుడు కూడా శాంతంగా ఉండాలి. అలాగే కృష్ణయందే సంపూర్ణ అనురక్తి, వేరే వాళ్ళ అందు కాదు అనురక్తి. ఓకే, అనన్యాశ్చింతయంతో మామే జనా పర్యుపాస్తే అంటాడు భగవంతుడు. అనన్యమైనటువంటి చింతన, అన్యము కానటువంటి చింతన, కృష్ణుణ్ణే చింతన. భౌతికము అత్యాస లేకుండుట, భౌతికమైన అత్యాస. మనం భగవంతుడి మార్గం లేకపోతే భౌతికమైనటువంటి అత్యాసే వస్తుంది మనకి. వినయ సంపన్నత్వం, వినయంగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. నేను సీనియర్ డివోటీని అని చెప్పేసి ఎదుటి వాడిని దబాయించకూడదు. నువ్వేంట్రా నా ముందు పైన కూర్చుంటావు, నేను సీనియర్ డివోటీ, 10 years అయిపోయింది నేను ఇనిషియేషన్ తీసుకొని, 20 years అయిపోయింది ఇనిషియేషన్ తీసుకొని. కాదు, 10 years 20 years అయితే ఇంకా సద్గుణాలు పెరగాలి. అర్థమైంది కదా? ఇంకా ఇంకా పెరగాలి, తగ్గిపోకూడదు. అర్థమైంది కదా? ఇంకా ఇంకా పెరగాలి, తగ్గకూడదు, గుర్తుపెట్టుకోండి. పరమ పూజ్య రామగోవింద స్వామి మహారాజ్, తెలుగువారే, మీరు కొంతమంది తెలిసి ఉంటుంది. ఆయన తెలంగాణ, ఆఫ్రికాలో ఉంటారు మహారాజ్. ఆయన దేవాలయానికి చాలాసార్లు వచ్చారు, ఇస్కాన్ కర్నూలు మందిరానికి. ఎప్పుడు దేవాలయంలోకి వచ్చినా దండవాద ప్రణామం చేస్తారు ప్రభుపాల వారికి, భగవంతుడికి. మనమైతే నెగ్లెక్ట్ చేస్తాం కదా. ఉదయం ఒకసారి చేసేసామంటే ఇంకా అయిపోయింది అంతే, మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. కానీ 85 ఏళ్ల వయసు కలిగినటువంటి వ్యక్తి, మోకాళ్ళ నొప్పులు ఉన్నటువంటి వ్యక్తి, త్రిదండి సన్యాసి, బలవంతంగా కాలు మడవాలి, ఆయన మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి. ఎన్నిసార్లు చూసామో మేమైతే. అలా ఆశ్రమంలోకి రావాలంటే టెంపుల్ హాల్లో నుంచి వెళ్ళాలి ఆశ్రమంలోకి, మళ్ళీ ఆశ్రమంలో నుంచి టెంపుల్ హాల్ దాటి బయటికి వెళ్ళాలి. అటు నుండి వచ్చినప్పుడు ప్రణామం చేస్తారు, ఇటు నుండి వెళ్ళిన ప్రణామం చేస్తారు. ఎంత నిష్ఠ చూడండి.
కాబట్టి మనం డివోషన్లో ఎదిగే కొద్దీ మనం ఎంతగా ధర్మశాస్త్రంలో చెప్పినటువంటి వాటికి ఎడిక్ట్ అయిపోయి నిష్టగా దాన్ని పాటిస్తున్నామన్నది ప్రమాణం తప్ప ఎన్నో సంవత్సరాల నుంచి నేను భక్తి చేస్తున్నామన్నది ప్రమాణం కాదు. గుర్తుపెట్టుకోవాలి కదా. వయసు ప్రమాణం కాదు. అలానే వయసులో ఉన్న వాళ్ళని అఘోరపరచమని నా ఉద్దేశం కాదు. భాగవతం ఇప్పుడు మనం చర్చ చేసుకుంటున్నామండి. ఈ భాగవతం చెప్పినటువంటి వ్యక్తి ఎవరండి? వ్యాసాసనం మీద కూర్చొని సుఖమహర్షి, సుఖదేవ గోస్వామి. ఆయన వయసు అండి 14-16 సంవత్సరాలు. మరి కింద కూర్చున్న వాళ్ళు యుగాల పర్యంతం జీవించినటువంటి వాళ్ళందరూ. ఆయనే తప్ప ఇంకెవరు లేడు అక్కడ, చిన్నవాళ్ళు. అంతే కదండి. పైన కూర్చున్న ఈయన తప్ప ఇంకెవరున్నారు? సూత మహర్షి ఒక ఆయన ఉన్నాడు, ఆయన 13 ఏళ్ళని చెప్పబడింది. కొంతమంది ఆచార్యులు చెప్తారు కదా. ఇంత చిన్న వ్యక్తి కూర్చున్న వాళ్ళందరూ వినయపూర్వకం వెళ్ళా, వాళ్ళకన్నా గొప్పవాళ్ళమా మనం? ఎవరెవరున్నారు కింద? వ్యాసుల వారు ఉన్నారు. ఈ సమస్త సారస్వతం మొత్తాన్ని గ్రంథస్థం చేసినటువంటి వ్యక్తి. ఆయన గురువుగారు అంటే నారద మహర్షి ఉన్నాడు. మొత్తం ఋషులు, రాకుమారులు అందరు ఉన్నారు అక్కడ. వాళ్ళకేం తెలియదా? చూడండి ఎంత వినయంగా. నారదుల వారు కూడా కూర్చున్నారు దాంట్లో, వ్యాసుల వారు కూడా కూర్చున్నారు దాంట్లో. మనం చెప్పిన సబ్జెక్టే కదా అని చెప్పి నెగ్లెక్ట్ చేసి వెళ్ళిపోలేదు. కాబట్టి మనం సంవత్సరాలు గడిచే కొద్దిగా వినయం పెరగాలి. ఓకే, వినయ సంపన్నత్వం, స్థిరత్వం. ఓకే, ప్రతి దాంట్లో కూడా స్థిరంగా, లైక్ జపం కావచ్చు, లేదా సేవ కావచ్చు, సాధన కావచ్చు, కమిట్మెంట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్రతి దాంట్లో స్థిరత్వంగా ఉండాలి. అంతే తప్ప కొన్ని రోజులు ఇది చేసి ఇది నాకు అవసరం లేదు, నాకు ఇంకో సర్వీస్ ఇవ్వండి, నాకు ఇది సరిపోవట్లేదు, అట్లా ప్రవర్తించకూడదు. తర్వాత ఆత్మ సంయమనం, తర్వాత మితాహారం. ఎంత అవసరమో అంతే తీసుకోవాలి ఆహారం. గుర్తుపెట్టుకోండి, పిల్లలకు కూడా ఎంత అవసరమో అంతే ఆహారాన్ని ఇవ్వాలి. వాడే రాళ్ళు కొట్టడానికి, బస్తాలు మోయడానికి పోవట్లా, చదువుకోవడానికి పోతున్నాడు. కాబట్టి వాడు చదువుకోవటానికి ఎట్లయితే ఉపయోగపడుతుందో అంతే ఆహారాన్ని ఇవ్వాలి. తిన్నానా, ఇంకో 2 ఇడ్లీలు తిను, 2 బోండాలు తిన పెట్టామని వాడు బడికి పోయి నిద్రపోతాడు. ఇంకేం చదువుకుంటాడు? మళ్ళీ తర్వాత వచ్చి స్వామీజీ మా వాడికి చదువు రావట్లేదు. ఎందుకు వస్తుంది? వాడు కడుపు నిండా పెట్టేసి కదా, మళ్ళీ తినరా మధ్యాహ్నం అని ఇంకొక పెద్ద డబ్బా నిండా వేసిస్తే వాడు 2 పూటలు తినేసి నిద్రపోతాడు. ఎక్కువ తినడం వల్ల ఏమవుతుంది? డ్రౌజీ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, మనం ఆయుర్వేదం ప్రకారం ఆహారం సగభాగమే తినాలి, పేకల దాకా తినేయకూడదు. సగం తినేసి ఆ సగంలో సగం నీళ్లు తాగాలి, ఆ సగం ఖాళీ పెట్టాలి. మొత్తం 100% అనుకుంటే 50% ఆహారం, 25% నీళ్లు, 25% గ్యాప్ పెట్టాలి. మిక్సీ ఉందనుకోండి, మిక్సీలో మొత్తం నిండా వేస్తే తిరుగుతుంది, అది కొద్ది గ్యాప్ ఇవ్వాలి. అట్లా ఇది కూడా మిక్సీ కదండి, లోపల మొత్తం వేసేసామని కూడా తిరగదు, ఇంకా ఇబ్బంది వస్తుంది. కొన్ని రోజులుగా బోర్కి వస్తుంది, ఇంకా ఓవర్లోడ్ వేసాం కదా, ఇంకా ఎక్కువ కాలం మన్నది, ఇంకా అది పరిస్థితి. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, మితాహారం అత్యాహార. విన్నారు కదా మీరు, రూపగోస్వామి చెప్తారు. కాబట్టి అధికమైన ఆహారం తీసుకోకూడదు, ఎంత అవసరమో అంతే తీసుకోవాలి. అంటే ఏకాదశి రోజు ఉపవాసం ఉండాలి. మనం ఏకాదశి ఉపవాసం ఉండమని, ప్రసాదం తినొచ్చని 3 పూట్ల చేసుకుని తింటారు మన డివోటీస్. ఇంకేం ఉపయోగం ఉంది దానివల్ల? బ్రేక్ఫాస్ట్ ప్రసాదం, లంచ్ ప్రసాదం, డిన్నర్ ప్రసాదం, ఈరోజు ఉపవాసం కదా, డ్రై ఫ్రూట్స్, జ్యూసెస్ అని చెప్పేసి మొత్తం లోపలేసేస్తారు. ఉపయోగం ఏముందండి? ఎంత తక్కువ ఆహారం తీసుకుంటే అంత మంచిది. ఏకాదశి లేకపోతే ఉపయోగం లేదు. గుర్తుపెట్టుకోండి. ఓకే, మితాహారం ఇంకా చాలా ఉంది ఆహారానికి సంబంధించి. యుక్తాహార విహారస్య భగవద్గీతలో కూడా చెప్తాడు కదా భగవంతుడు, తగినటువంటి ఆహారం తీసుకోవాలి. ఓకే, యుక్తముగా ఆలోచన చేసి ఆహారాన్ని తీసుకోవాలి. తర్వాత వివేకత్వం, వివేకాన్ని ప్రదర్శించాలి. ఇప్పుడు ఈ సందర్భంలో భాగవతం తరగతి జరుగుతూ ఉంది కాబట్టి నేను ఈ భాగవతం తరగతి విన్నాక వేరే సేవ చేసుకుందాం, ఈ భాగవతం తరగతికి అటెండ్ అయ్యి ఇంటి దగ్గర వేరే పని చేసుకుందాం, అట్లాంటి వివేకం ఉండాలి. మళ్ళీ వస్తుందా ఈ అవకాశం? వస్తుందా? భాగవతం వినడం. భాగవతంలో ఏం చెప్పారని? నిత్యం భాగవత సేవయా నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా. అభద్రాలు నష్టమైపోతాయంట భాగవతాన్ని వినడం ద్వారా. ఎప్పుడు? నిత్యం భాగవత సేవయా, వీక్లీ వన్స్ కాదు, బుద్ధి పుట్టినప్పుడు కాదు,
నేను ఖాళీగా ఉన్నా కాబట్టి ఇప్పుడు వచ్చి భాగవతం వింటా కాదు, నిత్యం భాగవత సేవయ. భాగవతాన్ని అనాలి, భాగవతోత్తములైనటువంటి వాళ్ళకి సేవ చేయాలి. రెండు భాగవత సేవయ అంటే బుక్ భాగవతం, పర్సన్ భాగవతం. ఓకే. వినయ సంపన్నత్వం, వివేకత్వం. 19 గౌరవ స్వభావం కలిగి ఉండుట. తర్వాత అణుకవ, అణుకుగా ఉండడం. గాంభీర్యం, దయ, మైత్రి, అందరితో కూడా మైత్రిగా ఉండాలి. కవిత్వ హృదయం, నిపుణత్వం. ఇది అన్నీ చెప్పుకోవడానికి టైం లేదు మనకి, యాక్చువల్గా మీ టైం ఇంకా ఎక్కువ తీసుకున్నా నేను. నిపుణత్వం అంటే ఇంగ్లీష్లో ఏమంటారండి నిపుణత్వాన్ని? నిపుణుడు, ఎక్స్పర్ట్ కదా. భక్తుడు అన్నవాడు ఎట్లుండాలి? ఎక్స్పర్ట్గా ఉండాలి. ఓకే. ఆయన ఒక జపం చేశాడు అనుకోండి, ఎక్స్పర్ట్గా జపం చేయాలి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ. ఎక్స్పర్ట్ అయిపోవాలి దాంట్లో. ఎక్స్పర్ట్ అయిపోవాలంటే ఏం చేయాలి? ఫోన్ చూసుకుంటా హరే కృష్ణ 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 హరే హరే హరే. అది ఎక్స్పర్టా? లేకపోతే వచ్చేవాళ్ళని పోయేవాళ్ళని పలకరించుకుంటా, ఆ మాత ఎప్పుడు వచ్చారు, ఏం లేట్ అయింది వాళ్ళ, హరే కృష్ణ. దట్ ఈజ్ నాట్ ఎక్స్పర్ట్. వర్స్ట్ చాంటింగ్ అది. అర్థమైంది. దాని మొదలు అవతల పెట్టేసి వేరే సర్వీస్ చేసుకోవడం బెటర్ కదా. ప్రతి దాంట్లో ఎక్స్పర్ట్ అయిపోవాలి. డ్రెస్సింగ్ ఎక్స్పర్ట్ అయిపోవాలా. ఒక పూలమాల అల్లడం చూడగానే ఎంత అద్భుతంగా కట్టారు, ఎవరు కట్టింది ఈరోజు మాల? మాలతీ మాతాజీయా, పద్మావతి మాత అడగాలి. నిపుణుడు అయిపోవాలి, ఎక్స్పర్ట్ అయిపోవాలి. టెంపుల్ హాల్ క్లీన్ చేశారనుకోండి, ఏంటి ఇంత క్లీన్గా ఉంది, అసలు మన టెంపులేనా ఇది? ఎక్స్పర్ట్ అయిపోవాలి. వస్తువులన్నీ చిందరవందరగా ఉన్నాయి, మొత్తం నీట్గా సర్దేయాలి. వచ్చి చూడగానే ఏంటి కొత్తగా ఉంది ఈరోజు, ఇంత నీట్గా సర్దారు, ఎవరు సర్దారు? అర్థమైంది కదా. నిపుణుడై ఉండాలి. పుస్తక వితరణ చేసేటప్పుడు నిపుణుడై ఉండాలి. వంట చేసిన తర్వాత నోట్లో పెట్టుకో, ఏంటి ఈరోజు స్పెషల్ టేస్ట్ ఉంది, ఎవరు వండారు ఈరోజు అని అడగాలి. ఏదో చేసేసాం కదా, తిరగమాత వేసేసాం కదా, వండేసాం కదా, ఉడికిచ్చాం కాదు. భక్తుడు ప్రతి దాంట్లో కూడా నిష్ణాతుడై ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ప్రతి దాంట్లో నిపుణత్వం ఉండాలి భక్తుడికి. నాకు సంబంధం లేదు, ఆ వంట నాకు సంబంధం లేదు, డ్రైవింగ్ నాకు సంబంధం లేదు, అది ఆమె సర్వీసు. ప్రతి దాంట్లో నిపుణత్వం సాధించాలా. ఇది భక్తుడికి మాత్రమే సొంతమైనటువంటి గుణం. గుర్తుపెట్టుకోండి. చాలా భక్తుడు అనుకుంటే ఏమంటారు, ఏదో జపం చేసుకుని హోమంలో కూర్చునే వ్యక్తి కాదు. గుర్తుపెట్టుకోండి, నిపుణుడు, ఎక్స్పర్ట్. ప్రతి దాంట్లో ఎక్స్పర్ట్ భక్తుడు. గుర్తుపెట్టుకోండి, అర్థమైందా? ప్రతి దాంట్లో ఎక్స్పర్ట్ ఉండాలా. పూలమాల గుట్టినా అట్లుండాలి. ఓకే. అలంకారం చేసినా అట్లే ఉండాలి. ఒక పాట పాడినా అట్లే ఉండాలి. ఒక మృదంగం వాయించినా, ఒక ప్రవచనం చెప్పినా, పుస్తక వితరణ చేసినా, ఊడ్చినా, ప్రతి దాంట్లో ఎక్స్పర్ట్ అయి ఉండాలి. కానీ మనం దేంట్లో ఎక్స్పర్టు? అని రాక్షస గుణాల్లో ఎక్స్పర్ట్ అయిపోయి ఉంటాం మనం కదా. వ్యవస్థని చిన్నాభిన్నం చేసే దాంట్లో ఎక్స్పర్ట్ అయి ఉంటాం మనం కదా. అట్లుండొద్దు, ఎక్స్పర్ట్ ఉండాలా. ఇది అత్యద్భుతమైనటువంటి గుణం, నిపుణత్వం. తర్వాత 26 మౌనం. మౌనం అంటే భగవంతుడికి సంబంధించినటువంటి వాటిలోనే మాట్లాడి మిగిలిన సందర్భాల్లో సైలెంట్గా ఉండడం. మౌనం అంటే మొత్తానికి నోరు మూసుకొని ఉండడం అని అర్థం కదా. రూపగోస్వామి చెప్తారు కదా ఉపదేశామృతంలో. కాబట్టి మౌనం అంటే అర్థం ఏంటంటే కేవలం మౌనం అని కాదు, భగవత్ సంబంధితమైన విషయాలప్పుడు మాత్రమే నోరు తెరిచి మాట్లాడాలి, మిగిలిన సందర్భంలో బంద్ చేయాలి. ఓకే. దాంట్లో వస్తుంది కదా, వాచో వేగం మనసక్రోధ వేగం జిహ్వాయేగం ఉదర ఉపస్థ వేగం ఏతాన్ వేగాన్ యో విశతి. దాంట్లో చెప్తారు, అనుభాష్యంలో చెప్తారు భక్తి సిద్ధాంత మహారాజు కూడా. అనవసరంగా మాట్లాడకూడదు. ఓకే. అవసరం ఉంటేనే మాట్లాడాలి. ఓకే. అది మౌనం అంటారు దాని అర్థం. ఓకే. కాబట్టి జీవుని యందు ఈ దివ్యగుణములు వృద్ధి చెందుట చేతనే భగవానుడు సంతుష్టుడు కాగలడు. ఇది వచ్చేసేసి వీలైతే అందరి దగ్గర ఉంటుంది కదా భాగవతం. ఇది ఫోటో తీసి గ్రూప్స్ ఉంటే దాంట్లో పెట్టండి, డివోటీస్ అందరూ చదువుతారు ఈ భాష్యాన్ని. యజ్ఞ నిర్వహణ చే కానీ యోగాభ్యాసం చే కానీ కాదు, అనగా భగవాన్ని విశుద్ధ భక్తుడు పూర్తిగా యోగ్యతను పడేనంత వరకు మనుడు భవబంధం నుండి ముక్తిని ఊహింపజాలడు. కాబట్టి ఈ శ్లోకం మనకి మనం విమర్శ, ఎంతవట్టికి నేను చేసినటువంటి భక్తి వర్కౌట్ అవుతుంది, భగవంతుడు చెప్పినంతగా నేను చేసినానా లేదా అనేది మనం ప్రమాణం చేసుకుంటాం. మనం చూసుకుంటాం, అద్దంలో మనం చూసుకుంటే యాజ్ ఇట్ ఈజ్గా మనం కనపడతామా లేదు, అట్లా ఈ శ్లోకాన్ని పెట్టి చూసుకుంటే అర్థమవుతుంది.
నేను ఎంతవట్టుకి ప్రయత్నం చేస్తున్నాను, ఎంతవట్టుకి దీంట్లో సఫలత్వాన్ని పొందాను, ఎంతవట్టుకి అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? కాబట్టి అద్భుతమైనటువంటి శ్లోకం. అందరూ కూడా మళ్ళీ ఒకసారి భాష్యాన్ని చదవండి. ఓకే, వీలైతే ఫోటో తీసి బుక్ ఉండకపోతే గ్రూప్లో పెట్టండి, అందరు చదువుతారు. ఓకేనా? హరే కృష్ణ. కాబట్టి కొత్త వాళ్ళు ఎవరన్నా వచ్చి ఉంటే ప్రతి ఆదివారం కూడా ఇక్కడ కార్యక్రమాలు ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి భక్తుల్ని కలవండి. ప్రతి ఆదివారం రెగ్యులర్గా రండి. ఓకేనా? భగవంతుడు మీకు గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. ప్రతి ఆదివారం రెగ్యులర్గా రండి, భక్తుల యొక్క సాంగత్యం తీసుకోండి, హరినామాన్ని జపం చేయండి. ఓకేనా? తద్వారా మీ జీవితంలో అద్భుతమైనటువంటి మార్పు వస్తుంది, దాంట్లో సందేహమేం లేదు. కాబట్టి ఎటువంటి అన్ని రకాలైనటువంటి అమంగళాలు, అభద్రాలు అన్నీ కూడా వెళ్ళిపోతాయి భక్తుల సాంగత్యంలో. కాబట్టి ఈ గొప్ప సాధు సాంగత్యాన్ని ఉపయోగించుకోండి. ఓకేనా? రాయచూరు వాసులందరూ కూడా. హరే కృష్ణ. గ్రంథరా శ్రీమద్భాగవతం కీ జై. శిల ప్రభుపాద్ కీ జై. విమర్శలు ఉంటే అడగవచ్చు, సమయం ఉందా మనకి? ఓకే, ధన్యవాదాలు అందరికీ. హరే కృష్ణ. శిల ప్రభుపాద్ కీ